నమస్కారం V7 సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మహాలక్ష్మి. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి నిర్మాణానికి లంచం తీసుకున్న డిప్యూటీ సర్వేయర్ సస్పెండ్ చేసిన అధికారులు. తిరుమల శ్రీవాణి ట్రస్ట్ పై తీవ్ర అవినీతి ఆరోపణలు. విజిలెన్స్ విచారణకు ఆదేశించిన టీటీడీ. అంటువ్యాధుల నిర్మూలనకు రొయ్య ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డు ఏర్పాటు. సూపరింటెండెంట్ డాక్టర్ రవిప్రభు వెల్లడి. అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలని అధికారులకు ఆదేశం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. దర్శన ఏర్పాట్లను చేసి తీర్థ ప్రసాదాలను అందజేసిన టీటీడీ అధికారులు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలతో పాటు శేషవస్త్రాన్ని బహుకరించారు. తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు విక్రమ్నాథ్, ప్రశాంత్ కుమార్ మిశ్రా, తెలంగాణ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, మహిళా క్రికెటర్ స్మృతి మందన ఉదయం నైవేద్య విరామ సమయంలో వేర్వేరుగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ధ్వజస్తంభానికి మొక్కుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి పట్టు వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుపతి నగరంలో ఉత్పత్తి అయ్యే చెత్తను నిర్వహణ చేసేందుకు తూకివాకం వద్ద నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన చెత్త నిర్వహణ కేంద్రాన్ని నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ మంగళవారం పరిశీలించారు. నగరంలో సేకరించిన చెత్తను తూకివాకం వద్ద గల చెత్త నిర్వహణ కేంద్రానికి వేర్వేరుగా తరలిస్తారు. నగరం నుండి సేకరించిన తడి చెత్త, ప్లాస్టిక్ ద్వారా ఎరువు, పొడి చెత్త ద్వారా వచ్చిన వ్యర్థాలను సిమెంట్ ఫ్యాక్టరీలకు తరలిస్తారని, మార్కెట్ కూరగాయల వ్యర్థాల నుండి గ్యాస్ ఉత్పత్తి చేసే విధానాన్ని ఇంజనీరింగ్ అధికారులు కమిషనర్కు వివరించారు. అలాగే మురుగునీటి నిర్వహణ ప్లాంట్, భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్ను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఈ కేంద్రాన్ని శుభ్రంగా ఉంచాలని అన్నారు. అన్ని ప్లాంట్లు సక్రమంగా నిర్వర్తించాలని అన్నారు. ముఖ్యంగా భవన నిర్మాణ వ్యర్థాల ప్లాంట్లను మరింత శుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. అలాగే మురుగునీటి నిర్వహణ గుంతల వద్ద ఉన్న చెట్లు తొలగించాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు నగరంలోని బైరగుపట్టడ తదితర ప్రాంతాలలో పారిశుద్ధ్య నిర్వహణ పనులను, త్రాగునీరు, మురుగునీటి కాలువలను పరిశీలించారు. రానున్నది వర్షాకాలమని పారిశుద్ధ్య పనులు మరింత మెరుగ్గా చేపట్టాలని అన్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. కమిషనర్ వెంట ఉప కమిషనర్ అమరయ్య, మున్సిపల్ ఇంజనీర్ వెంకట్రామిరెడ్డి, డిఈ విజయ్ కుమార్ రెడ్డి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, శానిటరీ సూపర్వైజర్స్ చెంచయ్య, సుమతి తదితరులు పాల్గొన్నారు. కుప్పంలో చంద్రబాబు ఇంటి నిర్మాణంకు లంచం అడిగిన డిప్యూటీ సర్వేయర్ను అధికారులు సస్పెండ్ చేశారు. శాంతిపురం మండలంలోని శివపురం వద్ద ఇంటి నిర్మాణానికి సీఎం చంద్రబాబు స్థలాన్ని కొనుగోలు చేశారు. అది వ్యవసాయ భూమి కావడంతో భూ వియోగ మార్పిడి సబ్ డివిజన్ కోసం టీడీపీ నాయకులు దరఖాస్తు చేశారు. దీనికి డిప్యూటీ సర్వేయర్ సద్దాం హుసేన్ 1,80,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు. గత నెల కుప్పానికి చెందిన చంద్రబాబు వచ్చినప్పుడు విషయం వెలుగు చూసింది. లంచం తీసుకోవడం నిజమేనని తేలడంతో సద్దాం హుసేన్ను సస్పెండ్ చేశారు. శ్రీవాణి ట్రస్టులో అవినీతి జరిగిందంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో స్టేట్ విజిలెన్స్ విభాగం ప్రత్యేక దృష్టి పెట్టింది. 2 రోజులుగా విజిలెన్స్ బృందం తిరుమల, తిరుపతిలో సోదాలు చేపట్టారు. విజిలెన్స్ డీఎస్పీతో కలిసి 4 సభ్యుల బృందం తిరుమలలోని శ్రీవాణి ట్రస్ట్ కౌంటర్లో తనిఖీలు నిర్వహించినట్లు, ఇప్పటి వరకు వచ్చిన విరాళాలు, నిధులు, దర్శనం చేసుకున్న భక్తుల సంఖ్య వంటి వివరాలను సేకరించారు. అనంతరం తిరుమలలోని ఆర్జితం కార్యాలయానికి వెళ్లి శ్రీవారి ఆలయ డిప్యూటీఓను అర్ధగంట పాటు విచారణ చేసినట్లు తెలుస్తోంది. తిరుమలలో టీటీడీ నిర్మిస్తున్న యాత్రికుల వసతి సముదాయాన్ని పరిశీలించారు. శ్రీవాణి ట్రస్టుపై పెద్ద ఎత్తున ఆరోపణలు, ఫిర్యాదులు రావడంతో అవినీతి ఎలా జరిగింది, ఏ మేరకు జరిగింది వంటి అంశాలపై విజిలెన్స్ విచారణ కొనసాగిస్తుంది. శ్రీవాణి ట్రస్ట్ అంటే ఏమిటి, ఎప్పుడు ప్రారంభించారు? హిందూ ధర్మం ప్రచారంలో భాగంగా వెనుకబడిన ప్రాంతాలలో ఆలయ నిర్మాణం, పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ, గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలలో ధూపదీప నైవేద్యాలకు సాయం అందించడం కోసం టీటీడీ శ్రీ వెంకటేశ్వర ఆలయాల నిర్మాణ ట్రస్టును ప్రారంభించింది. 2018లో ఈవో అనిల్ కుమార్ సింగాల్ ఈ ట్రస్టుకు రూపకల్పన చేశారు. అనంతరం 2019లో ప్రభుత్వం మారడంతో కేంద్ర సర్వీసుల్లో పనిచేస్తున్న ధర్మారెడ్డిని టీటీడీ స్పెషల్ ఆఫీసర్గా వైసీపీ ప్రభుత్వం నియమించింది.
ధర్మారెడ్డి బాధ్యతలు చేపట్టాక శ్రీవాణి ట్రస్టులో మార్పులు చేశారు. తిరుమలలో దళారీ వ్యవస్థను అరికట్టాలనే పేరుతో శ్రీవాణి ట్రస్టుకు 10,000 రూపాయలు విరాళం ఇచ్చిన వారికి ప్రివిలేజ్గా 500 రూపాయలు వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్ జారీ చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. 2019 సెప్టెంబర్లో ఈ ట్రస్టును మార్పులు చేశారు. అప్పటి నుండి శ్రీవాణి ట్రస్టుకు విరాళాలు వెల్లువగా వచ్చాయి. రోజు 2 కోట్ల కూడా విరాళంగా వచ్చిన రోజులు ఉన్నాయి. మొదట్లో అపరిమితంగా శ్రీవాణి ట్రస్టు ద్వారా టికెట్లు కేటాయించేవారు. ఆ తర్వాత రద్దీ విపరీతంగా పెరగడం, సామాన్య భక్తుల దర్శన సమయం తగ్గిపోవడంపై విమర్శలు రావడంతో రోజుకు 1000 టికెట్లకు మాత్రమే పరిమితం చేశారు. ప్రస్తుతం శ్రీవాణి ట్రస్టుకు 1350 కోట్లకు పైగా నిధులు వచ్చాయి. ఇందులో 1000 కోట్లకు వివిధ జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్లు చేసినట్లు టీటీడీ అధికారులు చెబుతున్నారు. 350 కోట్ల నిధులను ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలోని ఆలయాలలో నిర్మాణాలకు వెచ్చించారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చిన నిధులతో టీటీడీ 4 విధాలుగా ఆలయ నిర్మాణం చేపట్టింది. మొదటగా దేశవ్యాప్తంగా వచ్చిన అభ్యర్థనల మేరకు టీటీడీ నేరుగా ఆలయాలు నిర్మించింది. రెండవ విధంగా ఏపీ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్మాణాలు చేపట్టింది. మూడవ విధంగా గ్రామ కమిటీ సిఫారసులతో ఆలయ నిర్మాణానికి నిధులు సమకూర్చింది. సమరసత సేవా ఫౌండేషన్ ద్వారా కూడా టీటీడీ ఆలయాలను నిర్మించింది. ఈ 5 ఏళ్ల కాలంలో టీటీడీ సుమారు 3,600 ఆలయాలు నిర్మాణానికి 350 కోట్ల నిధులు ఇచ్చింది. ఇందులో 1,700 ఆలయాలు నిర్మాణం పూర్తవగా 1,900 ఆలయాలు నిర్మాణ దశలోనే ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. శ్రీవాణి ట్రస్ట్ వివాదం ఎందుకు వచ్చింది? వైసీపీ 5 ఏళ్ల పాలనలో తిరుమలలో ఏకపక్షంగా వ్యవహరించిన ధర్మారెడ్డి శ్రీవాణి ట్రస్ట్ నిధులను వైసీపీ పార్టీకి బదిలీ చేసినట్లు తిరుపతిలోని ప్రతిపక్షాలు ఆరోపణలు చేశాయి. దీనిపై టీడీపీ, జనసేన నాయకులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. కమిషన్లకు కకృతిపడి ఇబ్బడి ముబ్బడిగా ఆలయాల నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు ఆరోపించారు. తమకు కమిషన్ ఇచ్చిన వారికి నచ్చిన కాంట్రాక్టర్లకు ఈ ఆలయాల నిర్మాణం పనులను అప్పచెప్పినట్లు ఆరోపించారు. కమిషన్ల కోసం అవసరం లేని చోట కూడా నిర్మాణాలు చేపట్టేందుకు నిధులు సమకూర్చారని విమర్శలు కూడా బాహాటంగా వినిపించాయి. దీంతో అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి శ్రీవాణి ట్రస్ట్ నిధులపై శ్వేతపత్రం కూడా విడుదల చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో శ్రీవాణి ట్రస్టుల అవకతవకలపై తమకు అనుమానాలు ఉన్నాయని టీడీపీ, జనసేన నేతలు, తిరుపతికి చెందిన బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి చాలాసార్లు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో అధికార మార్పిడి జరగడంతో స్టేట్ విజిలెన్స్ విభాగం ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. 2 రోజులుగా తిరుమల, తిరుపతిలోని శ్రీవాణి ట్రస్టుకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తోంది. విజిలెన్స్ బృందం విచారణ పూర్తి చేసి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించనుంది. శ్రీవాణి ట్రస్టులో అవకతవకలు జరిగాయా లేదా అనేది విజిలెన్స్ విచారణలో తేలనుంది. శ్రీవాణి ట్రస్ట్ నిధులు ఎక్కడికి మళ్లించారని, భక్తులు ఎంత డిపాజిట్ చేశారని, ఆ మొత్తం ఏ సంస్థకు, ఆలయాల నిర్మాణానికి ఇచ్చారని, వాటిపై శ్రీవారి భక్తులకు అనుమానాలు వచ్చాయని తక్షణమే దర్యాప్తు చేపట్టి నిజాలు ప్రజలకు తెలియజేయాలని మంగళవారం తిరుపతి స్టేట్ విజిలెన్స్ కార్యాలయం నందు కిరణ్ రాయల్ జనసేన నేతలతో కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీవాణి ట్రస్ట్ నిధులలో అవకతవకలు జరిగాయని, గతంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఈ విషయంపై మాట్లాడారని, అవన్నీ కూడా వాస్తవమేనని, గత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 ఏళ్లలో తిరుమలలో శ్రీవాణి ట్రస్ట్ దర్శనాల పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు చేశారని, వాటి మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని విజిలెన్స్ అధికారులను కోరామని అన్నారు. అలాగే గత ప్రభుత్వంలో మంత్రులకు ఇచ్చిన సేవా టికెట్లు, వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు అన్నిటిపై కూడా విచారించి దర్యాప్తు చేయాలని అన్నారు. గత 5 సంవత్సరాలలో 2019 జూన్ నుంచి 2024 మే వరకు ఇచ్చిన టికెట్లలో దాదాపు కొన్ని వేల టికెట్ల మీద అక్రమంగా వ్యాపారాలు జరిగాయని అన్నారు. దర్శనాల పేరుతో లాబాయింగ్ చేసుకుని దోచుకున్నారని కిరణ్ రాయల్ స్పష్టం చేశారు. వీటన్నిటిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు సుభాష్ని తదితరులు పాల్గొన్నారు. అమరావతిలో గుళ్ళు నిర్మించడానికి అప్పుడు ప్రభుత్వం దాన్ని ఆమోదిస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాగానే దళిత వాడల్లో శ్రీకృష్ణుడి విగ్రహం పెడతాం రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పి 10,500 వసూలు చేసి దాదాపు దళితుల పేరు చెప్పి 100 కోట్లు కాజేశారు. 1,350 కోట్లు స్కామ్ చేశారు. 1,350 కోట్లు 1000 కోట్లు డిపాజిట్ చేస్తామన్నారు. ఎక్కడ చేశారు ఇంతవరకు చెప్పలేదు. ఏ బ్యాంకులో ఉందో చెప్పలేదు. 350 కోట్లు మరమ్మతులకు ఇచ్చామన్నారు. ఏ ఫౌండేషన్కి ఇచ్చారు, ఏ ఇంజనీర్కి ఇచ్చారు, ఏ గుళ్ళు మార్చారు, ఏ గుళ్ళు
పునరావృతం చేశారు, ఏ గుడి పెయింట్ కొట్టామన్నారు, గుళ్ళు కొట్టి కొత్త గుళ్ళు కట్టామన్నారు. ఇవన్నీ డీటెయిల్స్ కావాలి కదా, ఇంతవరకు ఇవ్వలేదు. ప్రభుత్వం మారిపోయింది, చైర్మన్ వెళ్ళిపోయాడు, ఈఓ వెళ్ళిపోయాడు, అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు దొంగలు పట్టుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి టీటీడీ విజిలెన్స్ అధికారులు కలిసి ఈరోజు ఇది పెద్ద సమస్య, హిందువుల మనోభావం దెబ్బతీసే విధంగా ఈ టీటీడీలో వ్యవహారం జరిగింది. కాబట్టి దొంగలను పట్టుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్ పేరుతో 1350 కోట్లు వసూలు చేశారో ఆ డబ్బులను ఎక్కడున్నాయి, ఏ గుళ్ళకి మార్చారు, ఏ రాజకీయ పార్టీ అండదండలతో ఆ గుళ్ళని కూడా పునర్నిర్మాణం చేశారని చెప్పారు, ఎక్కడ చేశారు, ఎవరెవరికి ఇచ్చారు, ఏ ఫౌండేషన్కి ఇచ్చారు, ఇవన్నీ కూడా బయటపడాల్సిన అవసరంతో పాటు టికెట్ల కుంభకోణం. తిరుపతి రొయ్య హాస్పిటల్లో అంటువ్యాధుల చికిత్స కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవి ప్రభు తెలిపారు. అంటువ్యాధుల వైద్య నిపుణులు అవసరమైన ఔషధాలు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలియజేశారు. తిరుపతి ప్రభుత్వ రొయ్య ఆసుపత్రిలో మంగళవారం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవి ప్రభు మీడియాతో మాట్లాడారు. గత కొద్ది రోజుల క్రితం రాష్ట్ర ఆరోగ్య శాఖ, హెల్త్ సెక్రటరీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల వైద్య శాఖ అధికారులతో, వైద్యులతో ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి అంటువ్యాధుల నివారణకు అవసరమైన మార్గనిర్దేశం చేశారని తెలిపారు. వారి ఆదేశాల మేరకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రత్యేకంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తిరుపతి రొయ్య అంటువ్యాధుల రోగులకు వైద్యం అందించడం కోసం ఆసుపత్రిలో ప్రత్యేకంగా 20 బెడ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. అదేవిధంగా అత్యవసర విభాగంలో మరో 5 బెడ్లు సిద్ధంగా ఉంచామని తెలిపారు. డయాలసిస్ అవసరమైన రోగులకు డయాలసిస్ వైద్యం అందించేందుకు కూడా వైద్యులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అంతేకాకుండా ఆసుపత్రిలో ప్రతిరోజు ఎంతో మంది రోగులు వైద్యం పొందుతున్నారని, అన్ని విషయాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అతిసార వ్యాధులకు అవసరమైన అన్ని వైద్య సేవలు ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఎవరైనా రోగాల బారిన పడితే వెంటనే రొయ్య ఆసుపత్రిలో వైద్యం పొందవచ్చునని పేర్కొన్నారు. అలాగే DCHలు వాళ్ళందరికీ కూడా ఒక మార్గనిర్దేశం చేశారు. ప్రత్యేకంగా ఏంటంటే ఈ అంటువ్యాధులు ఈ మధ్యకాలంలో కొన్ని ఎక్కువ అవుతున్నట్టుగా వారు గుర్తించి దాని గురించి చర్యలు తీసుకోవాల్సిందిగా మమ్మల్ని ఆదేశించడం జరిగింది. అయితే మన చిత్తూరు అలాగే మన తిరుపతి జిల్లా పక్కన జిల్లాల్లో కూడా కొన్ని కేసులు ఎక్కువ అవడం జరిగింది. అంటే ఇందులో గ్రామాల్లోనూ కొన్ని చోట్ల పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ అంటువ్యాధులు ప్రత్యేకంగా అతిసార వ్యాధి గురించి అది రివ్యూ చేయడం జరిగింది. సో దాని గురించి మా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ గారు ప్రత్యేకంగా వాటి గురించి చర్యలు తీసుకోవాల్సింది. మన హాస్పిటల్లో వచ్చే వాళ్ళందరికీ కూడా మంచి ఏదైనా సివియర్ కేసెస్ ఉంటే వాటికి తప్పకుండా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం నిన్న ఒక మీటింగ్ పెట్టి మొత్తం డాక్టర్స్తో, HODs వీళ్ళతో పాటు ఈ డయాగ్నోస్టిక్ డిపార్ట్మెంట్స్, ల్యాబ్ డిపార్ట్మెంట్స్, తర్వాత అడ్మినిస్ట్రేటర్స్ వీళ్ళందరికీ కూడా ఒక మీటింగ్ పెట్టి ఏమేమి చేయాలో డిసైడ్ చేసాం. దాని ప్రకారం ఒక సెపరేట్ ఒక 20 బెడ్స్ని కేటాయించడం జరిగింది అతిసార వ్యాధులకి. అలాగే 5 ICU బెడ్స్ కూడా ఒకవేళ కనుక సివియర్ కేసెస్ అయితే, అలాగే కొంతమందికి సివియర్ డైరియా వచ్చిన వాళ్ళకి కిడ్నీ ఫెయిల్యూర్స్లో వస్తారు, అక్యూట్ ఫెయిల్యూర్లో వస్తారు, వాళ్ళకి డయాలసిస్ కూడా ప్రొవిజన్ చేయడం కోసం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రేణిగుంట పట్టణ పరిధిలో రాత్రి వేళల్లో ఒంటరిగా వెళ్తున్న వారిపై బైక్పై వచ్చి దారి దోపిడీకి పాల్పడుతున్న 7 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. రేణిగుంట పోలీస్ స్టేషన్ ఆవరణంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐ మల్లికార్జున్ మాట్లాడుతూ, రేణిగుంట పరిసర ప్రాంతాలలో రాత్రి వేళల్లో బైకుల్లో వెళ్తున్న వారిపై దాడి చేసి దోపిడీ చేస్తున్న 7 మంది దొంగలను పట్టుకుని వారి వద్ద నుంచి 5 మోటార్ సైకిళ్లు, 8 మొబైల్ ఫోన్లు, 8 గ్రాముల బంగారు చైన్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితులు గంజాయి మత్తులో ఒంటరిగా వెళుతున్న వారిని అడ్డుకొని దాడి చేసి వారి నుంచి ద్విచక్ర వాహనాలు, సెల్ ఫోన్లు, బంగారు నగలు దోచుకునేవారని, బాధితుల సమాచారం మేరకు నిందితులను తిరుపతిలోని మారుతి నగర్కు చెందిన జశ్వంత్, సతీష్, దిలీప్, ప్రసన్న కుమార్, చరణ్, రియాజులుగా గుర్తించి అలాగనే వాళ్ళు ఉంటున్న రైల్వే స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. గతంలో నిందితులపై తిరుపతి, చంద్రగిరి, తిరుచానూరు, తమిళనాడులోని పలు పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు అయినట్లు గుర్తించామని, వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్టు సిఐ మల్లికార్జున్ మీడియాకు వివరాలను తెలియజేశారు. ఈరోజు ఉదయం రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు మన రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ తారకరామ్ నగర్లో సెయింట్ పీటర్స్ చర్చ్ సమీపంలో కొంతమంది వ్యక్తులు అనుమానాస్పదంగా ఒక వ్యక్తి ఒక దగ్గర ఉన్నారని మనకు సమాచారం ఉంది.
వెంటనే నేను మా ఎస్ఐ గారు మా సిబ్బంది అంతా కలిసి అక్కడికి వెళ్ళి వాళ్ళని చుట్టుముట్టి పట్టుకోవడం జరిగింది. చుట్టుముట్టి పట్టుకున్నప్పుడు వాళ్ళు మొత్తం 7 వ్యక్తులుగా ఉండడం జరిగింది. వాళ్ళని విచారిస్తే వాళ్ళు పోయిన నెల వరకు 13వ తారీఖు రాత్రి ఆ వ్యక్తిని బెదిరించి ఏదైతే సొత్తులు లాక్కెళ్ళిపోయినారో ఆ నేరాన్ని కూడా అంగీకరించడం జరిగింది. వారు లాక్కెళ్ళినటువంటి సొత్తును కూడా మనకు అప్పచెప్పడం జరిగింది. బాధితుల దగ్గర నుంచి బెదిరించి లాక్కపోయినటువంటి చైను, అతని వద్ద ఉన్నటువంటి సెల్ ఫోన్ అన్నింటినీ కూడా రికవరీ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళని విచారిస్తే మాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు గత కొంతకాలంగా అంటే చాలా రోజులుగా వీళ్ళు తిరుపతి టౌన్లో ఉంటూ వీళ్ళంతా కలిసి ఒక ఫ్రెండ్స్ సాయంత్రం పూట కలుస్తూ మద్యం సేవించి ఏదైనా సినిమాలకు వెళ్ళి సినిమాల నుంచి అయిపోయిన తర్వాత రాత్రిపూట ఎవరైనా తిరుగుతూ ఉంటే సింగిల్గా కానీ లేకపోతే ఎవరైనా డబుల్గా తిరుగుతూ ఉంటే ఏదైనా అవుట్స్కట్స్లో ఐసోలేటెడ్ ప్లేసెస్లో ఏదైనా తిరుగుతూ ఉంటే వాళ్ళని బెదిరించి వాళ్ళ వద్ద ఫోను డబ్బులు ఇవన్నీ లాక్కొని పోతా ఉన్నారు. చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలోని సత్యమైన దేవత సత్యమ్మకు ఎమ్మెల్యే పులివర్తె నాని మంగళవారం పట్టు వస్త్రాలు సమర్పించారు. సత్యమ్మ జాతరను పురస్కరించుకొని గ్రామస్తులు ఆహ్వానంతో ఆలయానికి ఎమ్మెల్యే పులివర్తె నాని చేరుకున్నారు. నాయకులు, మహిళలు, యువత ఆయనకు అపూర్వ స్వాగతం పలికారు. సాంప్రదాయబద్ధంగా నాని తలపాగా చుట్టుకుని పూజా ద్రవ్యాలు, పువ్వులు, పండ్లు, పట్టు వస్త్రాలను తీసుకుని ఊరేగింపుగా అమ్మవారి సన్నిధికి వేంచేపు చేశారు. ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఎదురేగి ఆలయంలోనికి ఆహ్వానించారు. పూజా ద్రవ్యాలను, పట్టు వస్త్రాలను అర్చకులకు అందించి అమ్మవారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పులివర్తె నాని మాట్లాడుతూ గ్రామాలకు రక్షణగా గ్రామదేవత సత్యమ్మ ఉంటారని తెలిపారు. ప్రతి ఏడాది గ్రామస్తులందరూ కలిసి అమ్మవారి జాతర నిర్వహించడం, రౌద్రమూర్తి అయిన అమ్మవారిని శాంతింపచేయడం తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ అని అన్నారు. జాతరలు ఐకమత్యాన్ని, సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్తాయని తెలిపారు. సత్యదేవత అమ్మవారిని దర్శించుకోవడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నాయకులు, మహిళలు, కార్యకర్తలు, అభిమానులు, ఇతరులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. రెండు 2023-2024 సంవత్సరం ప్రజలకు అందించిన ఉత్తమ సేవలను గుర్తించి లయన్స్ క్లబ్ గవర్నర్ చేతుల మీదుగా 12 అవార్డులను పుంగనూరు లయన్స్ క్లబ్ కైవసం చేసుకుంది. చిత్తూరు జిల్లా పుంగనూరు లయన్స్ క్లబ్ నోబెల్ అనేక సేవా కార్యక్రమాలకు పెట్టిన పేరుగా నిలిచింది. ఈ సమాజం మనకెంతో ఇచ్చింది, ఈ సమాజానికి కూడా మనం తిరిగి ఏదైనా ఇవ్వాలనే సదుద్దేశంతోటి సేవాభావం కలిగినటువంటి కొంతమంది కూటమిగా ఏర్పడి లయన్స్ క్లబ్ నోబెల్ పుంగనూరు ద్వారా ఈ సంవత్సరం అనార్థులకు అన్నదానం, క్లాత్ బ్యాకింగ్, పర్యావరణ పరిరక్షణకు ప్లాంటేషన్ ఆఫ్ ట్రీ, బ్లడ్ బ్యాంక్, డయాలసిస్, హెల్త్ క్యాంప్, ఐ క్యాంప్, యూత్ ఎంపవర్మెంట్, చైల్డ్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్, క్యాన్సర్ అవేర్నెస్, ఎన్విరాన్మెంట్ వంటి ఎన్నో ఉత్తమమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడాన్ని గుర్తించినటువంటి లయన్స్ క్లబ్ పెద్దలు 317 ఈ డిస్ట్రిక్ట్ గవర్నర్ రామ్రాజ్ ఆర్ఎస్ వారి చేతుల మీదుగా బెంగళూరులో జరిగినటువంటి 317 ఈ డిస్ట్రిక్ట్ అవార్డుల ఫంక్షన్లో 12 అవార్డులు సాధించడం జరిగిందని తెలిపారు. చేసినటువంటి ఆ పునాది మాకు చాలా అద్భుతంగా సహకరించింది. ఈరోజు డయాలిసిస్ సెంటర్ గురించి ఇట్లా మేము చేస్తున్నటువంటి ఎన్నో కార్యక్రమాల గురించి సార్ పెద్ద అందరూ చెప్పారు. అయితే మేము ఈ సంవత్సరము పుంగనూరు చరిత్రలోనే ఎప్పుడూ చేయనటువంటిది, అది అలా చేయగలము అనేది తెలియనటువంటి ఒక అద్భుతమైనటువంటి చిల్డ్రన్స్ ఫెస్టివల్ అనేది ఒక కార్యక్రమాన్ని నిర్వహించాము. ఉదయము 8 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు 8 గంటల వరకు 12 గంటల సమయము పుంగనూరు నగరానికి చెందినటువంటి పాఠశాలలు, అన్ని పాఠశాలల్లో ఉన్నటువంటి పిల్లలచే వాళ్ళల్లో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి వాళ్ళల్లో ఉన్నటువంటి శక్తిని వాళ్ళకి తెలియజేసి, వాళ్ళు దాగున్నటువంటి శక్తిని వెలికి తీసి సమాజానికి తెలియజేసేటువంటి ఒక కార్యక్రమం జరిగింది. అలాగే ఇంకా క్లాత్ బ్యాంక్ అనుకున్నాము, అది ఇంకా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ కాలేదు. ఈసారి దాన్ని కూడా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేస్తాము. డయాలసిస్ సెంటర్ ప్రతిరోజు 35 మందికి ఉచితంగా డయాలసిస్ సర్వీసులు అందిస్తున్నాము. లోకల్ నాన్ లోకల్ లేకుండా ఇండియా మొత్తం ఎవరైనా కానీ ఈ సేవా కార్యక్రమాలను తీసుకోవచ్చు.
ఈ సంవత్సరం మాకు వచ్చినటువంటి తిమూర్తి రెడ్డి గారు ప్రెసిడెంట్, అమరావతి సురేష్ సెక్రటరీ, రజీ అహ్మద్ ట్రెజరర్గా వచ్చిన తర్వాత యూత్ వచ్చింది క్లబ్కు. చాలా సేవా కార్యక్రమాలు, క్లాత్ బ్యాంక్ అయితేనేమి, చెస్ క్లబ్ అయితేనేమి, తర్వాత వచ్చి క్యారమ్స్ క్లబ్ అయితేనేమి, తర్వాత డయాలసిస్ సెంటర్తో పాటు మిగతా అన్ని సేవా కార్యక్రమాలు, హంగర్ రిలీఫ్ అయితే అన్ని సేవా కార్యక్రమాల్లో దాదాపు 1.5 డజన్కు పైగా ఈసారి సేవా కార్యక్రమాలు 1.5 డజన్కు పైగా వీళ్ళు ఈసారి అవార్డులు పొందారు. ఆ అవార్డులతో పాటు బెస్ట్ 80 క్లబ్బులో బెస్ట్ 1 క్లబ్గా ఈ క్లబ్బు ఎంపిక కాబడింది. ఇదే విధంగా ప్రజల్లో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ చంద్రగిరి నియోజకవర్గం పాకాళ్ల మండలం ఉప్పరిపల్లి పంచాయతీ ఊట్లవారపల్లి సమీపంలోని ఆనందగిరిలో వెలసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి ఆడి కృత్తిక ఉత్సవాలను ఈ ఏడాది వైభవంగా నిర్వహిద్దామని ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. ఆలయ ఆవరణంలో మంగళవారం అధికారులతో, స్థానికులతో ఉత్సవ నిర్వహణపై ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడి కృత్తిక ఉత్సవాలకు పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని, అందుకు తగ్గట్టుగా మౌలిక సౌకర్యాలను కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. భక్తులకు త్రాగునీటి సమస్య రానివ్వకుండా చూడాలని తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి వాహనాలలో భక్తులు తరలి వస్తారని, ఆ వాహనాలను పార్కింగ్ చేయడానికి సరైన పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయాలని అన్నారు. ఆలయ పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. విద్యుత్ శాఖ, రెవెన్యూ శాఖ, రక్షిత త్రాగునీటి శాఖ, పోలీసులు సమన్వయంతో ఉత్సవాలను విజయవంతం చేయడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రధాన రహదారి నుంచి ఆలయం వరకు విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించాలని తెలిపారు. దాతల సహాయ సహకారాలతో ప్రసాదాల పంపిణీ చేయాలని సూచించారు. స్థానిక నాయకులు ఆడికృత్తిక ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులతో పాటు స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి నిర్మాణానికి లంచం తీసుకున్న డిప్యూటీ సర్వేయర్ సస్పెండ్ చేసిన అధికారులు. తిరుమల శ్రీవాణి ట్రస్టుపై తీవ్ర అవినీతి ఆరోపణలు, విజిలెన్స్ విచారణకు ఆదేశించిన టీటీడీ. అంటువ్యాధుల నిర్మూలనకు రొయ్య ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డు ఏర్పాటు. సూపరింటెండెంట్ డాక్టర్ రవి ప్రభు వెల్లడి. అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలని అధికారులకు ఆదేశం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. దర్శన ఏర్పాట్లను చేసి తీర్థ ప్రసాదాలను అందజేసిన టీటీడీ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.